ఇక్కడ ప్రదక్షిణ చేస్తాను ప్రయత్నాలు ఉండకండి. ఏం లేకండి. నా ఫోన్ ఎక్కడ ఉంది బాబా? క్యాష్ వాళ్ళ యొక్క ప్రయాణంలో ఇక్కడ భగవంతుని ఆశీర్వాదం మనందరి అది ఉన్నారు.
सिद्धिकरप्रभो विद्यार्थी लभते विद्यां ददाति लभते धनं पुत्रार्थी लभते पुत्रान् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः जय गणेश మరి ఇంతమంది పల్లకిని పట్టుకుంటే పల్లకి ఆగదు కాబట్టి మీరంతా ముందుకు వెళ్ళండమ్మా మీరు ముందుకు వెళ్ళండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా పల్లకి పట్టుకోవాలి తెల్లబడదు చేతిలో మాత్రమే పట్టుకోవాలి పూజ మీద లేకపోతే ఎవరు కూడా అష్టవినాయక నమో గణపతయే నమో నమః గణపతయే నమో నమః గణపతి బప్పా जय जय ललिते शुभ चरिते राम कृष्ण गोविंद कृष्ण राम गोविंद राम कृष्ण गोविंद कृष्ण राम गोविंद राम कृष्ण गोविंद Krishna
नारदवाच प्रणम्य शिरसा देवं प्रथमं वक्रतुण्डञ्च एकदन्तं द्वितीयं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विघ्नमेव च सप्तमं विघ्नराजं च दूरवर्णं तदाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशीं गणपतिं द्वादशं च गजाननं द्वादशैतानि नामानि निसञ्जय्य पठे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रैषड्यमासै फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते न संशयम् अष्टभ्यो ब्राह्मणोभ्यश्च लिखित्वाया समर्पयेत् तस्य विद्यभवः सर्वा गणेशस्य प्रसादतः गणपति बप्पा गौरी पुत्रं विनायकं भक्तावासंस्थये नित्यं आयुष्कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विघ्नमेव च महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु
చేతిలో అందరూ అక్షతలు పట్టుకోండి. శుభాభ్యుదయ కంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్రపృథివ్యాం జంబూద్వీపే దక్షిణ దిగ్భాగే శ్రీశైలాత్ వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర శ్రీ శ్వేతవాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షంతౌ తృతీయాయాం వాతరస్తు వాతరః సంకష్టార చతుర్థీ పర్వదివసే భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ దేవగుణ విశేషణ విశిష్టాయాం శుభనిధౌ. జై గణేశ. ఎవరి గోత్రం వాళ్ళు చెప్పండి. అప్నా గోత్రం బోలేనా? మీ పేరు భర్త పేరు చేస్తున్నటువంటి ఉద్యోగం వ్యవహారము అభివృద్ధి అర్థం ధర్మ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సవిత అస్మిన్ శుభ సంకష్టహర అక్షురైః పూజయామి తథైవ గౌరీ పూజయామి తదంత కలశ కలశంలో ఉన్నటువంటి పువ్వు తీసుకొని ధ్యాయామి ధ్యానం చేతిలో అక్షతలు పట్టుకోండి. గజాననం భూతగణాభిషేకం కపిత్తజంబూఫలసారుభక్షణం ఉమాసుతం శోకవిదూరకం సర్వమంగళమాంగళ్యే గౌరీ గణపతిభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి కలశంలో ఉద్యోగం తీసుకొని గణపతిని గౌరవకు 3 సార్లు నీళ్లు చూపించి పల్లెల్లో వదిలిపెట్టండి. ధ్యానం సమర్పయామి. హస్తే స్వర్గ్యం సమర్పయామి. ఆసమయం సమర్పయామి. జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నటువంటి గణపతి యొక్క విగ్రహాన్ని ఒక గిన్నెలో పెట్టండి. మొదట నీళ్ళతో అభిషేకం చేయండి. తర్వాత పాలతో అభిషేకం చేయండి.
శ్రీ
గౌరవం మీద జాగ్రత్తగా కుంకుమ వేయండి. గౌరీ నమః శ్రీ మాతృ నమః అనేటువంటి పదాన్ని నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేయండి. గౌరీ నమః, పద్మాయ నమః, సత్యై నమః, మేఘాయ నమః, సావిత్ర్యై నమః, జయాయ నమః, జయాయ నమః, దేవసేనాయ నమః, సదాయ నమః, స్వాహాయ నమః, మాతృభ్యో నమః, లోకమాతృభ్యో నమః, నృత్యై నమః, పుష్ట్యై నమః, పుష్ట్యై నమః. ఎవరి ఇంటి దేవుని వాళ్ళ మనసులో అన్ని విధాలుగా మంచి జరుగుతాయి. అందరూ జ్ఞాపకం ఉంచుకోండి ఈ విషయాన్ని. మనం ఎక్కడే కారణమే కానీ ఇంటి దేవుని మనసులో కలుసుకొని ఒక గంట సేపు ఉండేటట్టుగా ఒక నీటి దీపాన్ని వెలిగించాలి. దానివల్ల మన సంసారంలో ఎలాంటి కొట్లాటలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, కష్టాలున్నా, సంకల్పాలు నెరవేరకుండా ఉన్నా అవన్నీ నెమ్మదిగా నెరవేరుతాయి అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి అందరూ కూడా శ్రీమాతృ నమః అండి. బ్రాహ్మ్యై నమః, మాహేశ్వర్యై నమః, ఔమార్యై నమః, చాముండాయై నమః, గౌరీయై గంగా భవానీ గాయత్రీ శ్రీ మహాకాళీ నమః, శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః. యథా సంభవిత అర్చనం పరికల్పయామి నమః. మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. ప్రాణాయ నమః, అపానాయ నమః, అపానాయ నమః. అదేవిధంగా మీ దగ్గర అందుబాటులో వృద్ధి ఉంది. ఆ శ్రద్ధ తీసుకొని గణపతికి గౌరవకు ఒక 3 సార్లు నీరు తీసుకుంటండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. విఘ్నాంతరే సుమంగళం నీరాజనం సమర్పయామి.
गणेश जी का दिन है। आज गणेश मंदिर सार्वजनिक गणेश में सब लोग पूजा करने को आते हैं और आज गणेश जी की पूजा बड़ी धूमधाम से होती है। ये गणेश जी का आशीर्वाद लेना बहुत सख्त है और पूरा ग्राम के सब परिवार वाले आके आज यहाँ दर्शन करते हैं। खूब आनंद आता है और खूब बढ़िया पूजा होती है। सार्वजनिक गणेश मंडल में सार्वजनिक दर्शन कर आप अपना लाभ उठाएं, ये हमारी प्रार्थना है। గల్లీలో 150 గణపతుల్ని పెడుతున్నాం మనం. ఒకటే గల్లీ, నాది వేరు నీది వేరు. పేస్తాను మొక్కుకున్నా, నేను ₹1,00,00,000 గణపతిని పేస్తాను మొక్కుకున్నా, నేను ₹1 గణపతిని పెడతాను మొక్కుకున్నా. ఇట్లాంటి భావన ఏర్పడింది ప్రస్తుతం మన సమాజంలో. నా గణపతి కాదు, నీ గణపతి కాదు, ఆ గణపతి దేవుడు మన అందరి గణపతుడు. మన అందరికీ సంబంధించినటువంటి మహానుభావుడు సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి గణపతి దేవుడు. అతన్ని ఎవరు కొలిచినా, ఏ విధంగా పూజ చేసినా, విశేషంగా భక్తులందరికీ సూచన చెప్తున్నాను, మన ఇంటికి ఎవరైనా గణపతి చెంద అని వస్తే వాళ్ళను ప్రశ్నించండి. మీకు సంకష్టనాశన స్తోత్రం వస్తుందా, గణపతి ప్రార్థన వస్తుందా, ఆ గణపతిని పెట్టిన దగ్గర అఖండమైన దీపాన్ని వెలిగిస్తున్నారా, లేదా బంధుకు తీసుకొని వచ్చి గణపతిని కూర్చోబెట్టి నాట్యాలు చేస్తున్నారా, కొద్దిగా విచారం చేసుకోవాలి. విచారం చేసుకొని ప్రతిరోజు తప్పకుండా రాత్రి మీరు ఇతరమైనటువంటి ఏ పూజలు చేసినప్పటికీ కూడాను 9 గంటల సమయానికి ప్రతి ఒక్క గణేష్ మండలి దగ్గర మనమందరము కూడాను తప్పకుండా మంగళహారతి ఇవ్వాలి. అక్కడ 10 మంది ఉండని, ఒక్కరుండని కాక ప్రతి గణేష్ మండలి దగ్గర కూడాను రాత్రి 9 గంటల సమయానికి విశేషంగా హారతిచ్చి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు గణపతి యొక్క ప్రార్థన చేయాలి.
చేసి ఆ పిదప మన పనులు చేసుకోవడం కోసం వెళ్ళాలి. ఇది మన సంఘటితమైన శక్తి అని చెప్పి ఇందూరు నగరంలో ఉన్నటువంటి సార్వజనిక గణేశ మండలి ట్రస్టీ వాళ్ళు మరియు సార్వజనిక గణపతి దేవుడి యొక్క ఆదేశం ఈ విధంగా ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. అందరూ గమనించాలి. ఎందుకంటే మనము అనేక రకములైనటువంటి పూజలు చేస్తాము, అనేక రకములైనటువంటి ప్రార్థనలు చేస్తాము. కానీ సంఘటితమైన ప్రార్థన చేస్తే దానివల్ల ఏమవుతుందయ్యా అంటే అంతేకాకుండా మన ప్రాంతంలో సరి అయినటువంటి వర్షాలు పడలేదు, ఇంకా పుష్కలమైనటువంటి వర్షధారలు కావాలి. అందరూ తప్పకుండా ఆ రాత్రి వేళ గణపతిని స్మరిస్తే తప్పకుండా దేవుడు తాను నిమజ్జనం సమయం వరకు కూడాను ప్రశాంతంగా వర్షాన్ని కురిపించుకొని ఆ నీళ్లలో తాను ఈత కొడతాడు గణపతి దేవుడు. కాబట్టి అందరూ గమనించండి, మన సంఘటితం ఏమిటి అనే విషయాన్ని గణపతి దేవునితోనే ఆనాడు భారత స్వాతంత్ర్యం కోసం లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఏ విధంగానైతే గణపతిని ఆధారంగా చేసుకొని ప్రజలందరినీ కూడాను ఒక్క తాటిపై తీసుకొని వచ్చినాడో అదేవిధంగా మన ఈ సమాజాన్ని బాగుపరచుకోవడం కోసం, మన సనాతనమైనటువంటి ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మనం ఏకమై రాత్రి 9 గంటలకు హారతి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీన్ని అందరూ గమనించండి. మీ గల్లీలో, మీ వీధిలో ప్రతి ఒక్కరికి కూడా ఇదే మాటను చెప్పండి. చెప్పి ఆ గణపతిని మంచి భక్తితో సేవించండి. ఏ విధమైనటువంటి నాట్యం చేసినా గణపతి ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున నేను మొన్న గమనించినాను, ఒక చోట ఊరేగింపు చేస్తున్నారు, డీజే పెట్టినారు, గుండె ఆగి చనిపోయినారు 2-3. దీన్ని గమనించండి. ఓపికతో గణపతిని సేవించే ప్రయత్నం చేయండి. సేవించే ప్రయత్నంలో మార్పులు లేకుండా అనేక రకమైనటువంటి పుష్పములతో మన కోసం అని చెప్పి ఇంటి ముందర ఉండేటువంటి పూలున్నాయి ఎన్నెన్నో, ఆ పుష్పములతో దేవుడిని అలంకరించండి. గరికపోసలంటే గణపతి దేవుడికి బాగా ఇష్టం, కుంచీలంటే బాగా ఇష్టం. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే ప్రతిరోజు గణపతిని తలుచుకొని 21 సార్లు కుంచీలు తీయండి. ఏ విధమైనటువంటి షుగర్ రాదు, ఏ విధమైనటువంటి బీపీలు రావు, ఆరోగ్యం బాగా ఉంటుంది. దీన్ని గమనించి ఆ దేవుడి యొక్క సేవలు చేద్దాం. గజానన భగవానికి. ఎందుకోసం అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్పినారయ్యా అంటే మన వాళ్ళలో చైతన్యం ఉన్నది. ఆ ఉన్నటువంటి చైతన్యం కొద్దిగా వంకర మార్గంలో పోతుంది. అట్లా పోవద్దు. భక్తి అనేది మందికి చూపించేటట్టుగా ఉండొద్దు. మందికి చూపించే విధంగా భక్తి అసలే ఉండవద్దు. నీ అంతా నీవు ఏం చేస్తున్నావు, సమాజానికే కావచ్చు, లోకానికే కావచ్చు, ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ముందడుగు వెయ్యాలి. ఈనాటి మన ఈ భారతావని ప్రశాంతంగా ఉన్నది. ఈనాడు మన భారతావని యావత్ ప్రపంచంలో అగ్రస్థానంలో దేశాలన్నీ భారతదేశాన్ని చూస్తూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి భారతదేశాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్క పౌరుడి పైన, ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉన్నటువంటి బాధ్యత ఇది. కాబట్టి ఏ చిన్న పూజ చేయండి కాక భక్తితో శ్రద్ధతో చేయండి. అగాధంగా చేయకండి, మందికి చూపించడానికి అసలే చేయకండి. గజానన భగవానికి. ఇది 2వ సమాప్త. పార్వతీదేవి తాను స్వయంగా గణపతిని పూజించింది. ఆ గణపతిని పూజించినటువంటి కారణం చేత పార్వతీదేవి శంకరుణ్ణి పెళ్లి చేసుకుంది. ఈ మాట నమ్మశక్యంగా ఉందా? ఈ మాట నమ్మశక్యంగా ఉందా? లేదు. అంటే గణపతి అనాది నుంచి ఉన్నాడు. కేవలం పార్వతీదేవి కుమారుడిగా ఒక సందర్భంలో వచ్చినాడు. కానీ అంతకంటే ముందు నుంచి త్వం బ్రహ్మాత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరో. అనాదిగా ఉన్నటువంటి ఆ గణపతి దేవుడు మనకు అన్ని వేళలా కాపాడుతాడు. అందరూ చేతిలో అక్షతలు పట్టుకోండి. వినాయక చవితి పండుగ 27వ తేదీ బుధవారం నాడు నిర్వర్తించుకోవాలి. ప్రొద్దున చేసుకోవడా మధ్యాహ్నం చేసుకోవడా విచారం లేదు. మధ్యాహ్నం మాత్రం 2:15 నుండి 4 గంటల వరకు వర్జం ఉంది. ఆ సమయంలో గణపతిని పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఆ విధంగా
అధికారులందరి యొక్క పక్షాన అత్యంత వైభవంగా దుబ్బ నుండి 1.5 గంటలు లేదా 2 గంటల సమయానికి ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని గమనించి దేవుడి సేవలో పాల్గొనాలి. గజానన భగవానికి గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. చేతిలో అక్షరాలు పెట్టుకున్నాం కదా, అందరూ చెప్పండి. సర్వసిద్ధి ప్రదాయక గణపతి దేవునికి అక్షరాల నీళ్ళు చూపించి ఆ పల్లెల్లో అక్షరాల నీళ్ళు వదిలిపెట్టండి. విఘ్నరాజ ఇదం ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి. అక్షరాల నీళ్ళు గణపతి దేవునికి చూపించి పల్లెల్లో వదిలిపెట్టండి. భగవానికి మళ్ళీ అక్షరాలు అనుకోండి, చెప్పండి. సంగాయి గారు ఉన్నారు, వారు ఇది చెప్పి ఆ పద్ధతి ప్రకారంగా ఆ జెండా జాతరను ఉదయం 9 గంటలకే ప్రారంభం చేస్తారు. అంటే చంద్రగ్రహణం ఉన్నటువంటి కారణం చేత అది ముందుగానే అయిపోతుందన్నమాట. గమనించండి అందరూ కూడా. అందరూ చెప్పండి. నమస్తే రోహిణీశాయ సుధారూప నిశాకర గృహాణ అర్ఘ్యం సంకష్టహర చతుర్థి అంగారిక ప్రయుక్త శుభదివసే దూర్వాంకుర అర్చనేన కుంకుమ అర్చన పూజనేన చంద్రోదయాలు పూర్వ సమయే ఆచరిత పూజనేన అర్ఘ్య ప్రదానేన చ అర్ఘ్య ప్రదానేన చ భగవన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. అక్షతలు పల్లెల్లో వదిలిపెట్టండి. అయితే ఇంతకుముందు ఒక ఆలోచన వచ్చింది. ఈ చంద్రగ్రహణం ఎన్ని గంటలకు ఉంటుంది అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. దానికి గాను సాయంత్రం 7వ తారీఖు 7వ తారీఖు రోజున సెప్టెంబర్ నెల, వచ్చే నెల అన్నమాట, సాయంత్రం 6:25 సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి 9:49 గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణం యొక్క మోక్షకాలం 1:28 వరకు చెప్పబడి ఉంది. కాబట్టి ఆ కారణంతో మనము ఏదైనా భోజనమే కానీ పదార్థమే కానీ పెట్టచ్చు. కానీ గర్భవతి స్త్రీలకు మాత్రం సాయంత్రం 4 గంటలకు భోజనం పెట్టడం పనికిరాదు. కేవలం పదార్థాలు, రసాలు, పండ్ల రసాలు తాగవచ్చు. కాకపోతే గొల్లాలు పెట్టుడు, కదలకుండా ఉండడు, ఈ మాట తప్పు. మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండవచ్చు. పనులు అంటే చేతితో ఏ పని చేయదు, కానీ నోటితో భగవన్నామస్మరణ సంతోషంగా చేసుకోవచ్చు. ఈ గ్రహణం యొక్క సమయంలో ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. గజానన భగవానికి మీ ఎదురుగా ఉన్నటువంటి సువాసినికి మండలి పొత్తులో గౌరమ్మ పాపం ప్రతి సంకష్టాల చదువుతూ మిగతా అని గుజరాతీ అమ్మాయి ఇంతకుముందు నేర్చుకుంటూ వెళ్ళి చూసారా? ఇక్కడ కాబట్టి మీరందరూ కూడా ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి. కొంతమంది ఆగమాగా వెళ్ళాలంటే మీకు ఇబ్బంది కలుగుతుంది. Bye.
ఆ
దీపారాధన చేసి మన ఇంట్లో గణపతి విగ్రహం ఉంటుంది, దాన్ని కాస్త కడిగి అభిషేకం చేసి గంధము పసుపు కుంకుమ అక్షతలు వేసి 2 గరికపోతలు పెట్టి మీరు ఏదైతే తినడానికి ఏర్పాటు చేసినటువంటి పదార్థం ఉందో నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి చూపించి మీరు భోజనం చేయండి. ఇది ప్రతి నెల చేసుకోవాల్సినటువంటి నియమం. ఇప్పటి వరకు మనం పూజ చేసినాము. దాదాపుగా కరోనా పోయిన తర్వాత ఇంతమంది రావడం ఇది 4వసారి. గజానన భగవానికి మధ్యలో కరోనా వచ్చి మీకు మాకు సంబంధం దూరం అయిపోయింది. కేవలం ఒక 100 మంది వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున మాత్రం విశేషంగా దేవుడి యొక్క సేవలో ఉదయం మొదలుకొని ఇప్పటిదాకా ఏమి తినకుండా ఉండి గణపతిని ప్రార్థించారు. ఆ గణపతి దేవుడు మనకు వరప్రదానం చేసినాడు. చంద్రోదయం దాకా ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరుస్తాను అని చెప్పి గణపతి దేవుడు వరప్రదానం చేసినాడు. గజానన భగవానికి అయ్యా వస్త్రుడు గణపతి, ఆయన క్షేమంగా తీసుకురండి, క్షేమంగా పంపించండి. జై శ్రీరామ్.
गणेश मंडल में जो आज जो मंगल अपना ये अंगारक चतुर्थी था, आज जो अपन 20 साल के बाद में जो रौनक आया, भगवान को ऐसा है कि ये मूल गणपति है। लोगों को सबको भक्तजनों को यही इशारा कर रहे हैं कि यहाँ का आशीर्वाद आपको, आपके माताजी पिताजी का ब्लेसिंग कैसा रहता है। ये मूल गणपति का सार्वजनिक निज़ामाबाद का एक सार्वजनिक गणेश मंडली है। इसका सब जने लोगों पूरे आशीर्वाद लेना और सब भक्तजने आके अपने पशुपति महाराज है, अपने को भगवान के वैसा आज इतने बड़े गुरु यहाँ ये मंदिर में अपने पूर्वज ने लोग लगाए हुए हैं। आज 1984 से स्थापना हो गया, 40 साल हो गया अपने को ये गणेश मंदिर ही चल रहा है। अभी आने वाला नवरात्रि है, जो नवरात्रि 27 तारीख से चालू हो रहा है। भक्तजन अपन गणपति ऐसा बिठाओ कि अपन भक्ति भावना से बिठाओ, जो गणेश को सब जने मिलके और सब भगवान को आज आके जो आनंद मिला, सब भगवान आज और अपने मंदिर में इतना बड़ा हवन भी हुआ। जैसे कृपा करके सब भक्तजनों का और निज़ामाबाद के पब्लिक को, सर्व भारत देश को अपने गणेश भगवान का आशीर्वाद मिलना और आज से अपने को एक नया ये आया, इस वजह से भगवान के कृपा से जय गणेश।